దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యందు భయభక్తులు గలవారైతే. ఎంత చక్కని మాట! దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయము ఒకటే ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. అలాగని భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయముతో కూడినటువంటి భక్తి నీ జీవితంలో కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిసయుడు అంటూ ఉన్నాడు, వారమునకు నేను 2 మార్లు ఉపవాసం ఉంటాను, 10వ వంతు ఇస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తాను, ఈ మనుషుడు వల్ల నేను ఉండలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది భక్తి కానీ భయముతో కూడినటువంటి భక్తి కాదు. దేవుని బిడ్డలారా, సుంకరైతే తల ఎత్తుటకు, ఆకాశము వైపు తల ఎత్తుటకు కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు అని చెప్పి తనకు తాను తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ కన్నీళ్లు విడుచుతూ ఎంతగానో దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్పగా దేవుడు అతన్ని హెచ్చింపజేసి ఉన్నాడు కదా. దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితం ఎలా ఉంటదంటే, తనకు తాను తగ్గించుకొని దేవుని వైపు అనగా ఆకాశము వైపు తల ఎత్తడానికి కూడా ధైర్యము సరిపోయినటువంటి స్థితి. ఎందులో ఏ పాపం చేశానో, దేవునికి అయిష్టమైన పని ఏమి చేశాను అని చెప్పేసి తన పాపమును ఒప్పుకుంటూ, తన తప్పిదం ఏమన్నా ఉన్నదేమో ప్రభు నన్ను క్షమించుమని చెప్పేసి తనకు తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించేటటువంటి ప్రార్థన తన జీవితంలో కలిగి ఉంది. అలాగుననే నీవు కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు నిన్ను హెచ్చించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను విడిపించడానికి, దేవుడు అన్ని విధాలుగా నీకు మార్గం సరళము చేయడానికి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ 34వ కీర్తన 11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎంత చక్కని మాట అండి. భక్తుడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఏం మాట్లాడతాడంట, ఏ మాట వినాలంట? చూడండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎంత చక్కని మాట అండి. భయభక్తులు మనకి నేర్పడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిచ్చిన రీతిగా 103వ కీర్తన 13వ వచనంలో, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు జాలి పడతాడట. 34వ కీర్తన 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. ఎంత అద్భుతం అండి. దేవుని యొక్క పిల్లలని భక్తుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు లోబడతావో, సేవకుని మాటకి నువ్వు లోబడి సేవకుడు చెప్పేటటువంటి యొక్క వాక్యమును నువ్వు వింటావో, నువ్వు లోబడతావో, నీకు దేవుని యందు భయము భక్తి కలగజేస్తాడు దేవుడు. నువ్వు దేవుని యందు భయముతో భక్తి చేసేటటువంటి స్థితి నీకు కలుగుతుంది ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో దేవుడు నీ ఎడల జాలి పడతాడు. ఎప్పుడైతే దేవుడు నీ ఎడల జాలి పడతాడో నీకు ఏది కూడా కొదవ ఉండదు. దేవుడు బిడ్డలారా, అంతగా ఆయన కృప అధికముగా నీ ఎడల చూపుతా ఉంటాడు. కాబట్టి దేవుని యందు మనము భయము భక్తి కలిగి జీవించేటటువంటి స్థితిలో ఉండాలి. వాక్యం సెలవిస్తా ఉంది కదా. 121వ కీర్తన 7వ వచనములో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎంత అద్భుతం అండి. నీ పైన జాలి పడుతున్నటువంటి దేవుడు, ఏది కూడా కొదవ చేయకుండా నీకు సమృద్ధిని ఇస్తున్నటువంటి దేవుడు, అంతగా ఆయన కృపను కూడా నీడలో చూపుతున్నటువంటి దేవుడు ఏ అపాయము రాకుండా నిన్ను
కాపాడుతూ ఉన్నాడు. ఏ అపాయము కూడా రాకుండా. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని చూసినటువంటి సాతాను గాడు వారిని ఏదో రీతిగా వంచాలని, కృంగదీయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అలాంటి సాతాను యొక్క శోధనలు మీ పైన, మీ కుటుంబం పైన పడకుండా, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృప మీ ఎడల ఎంత చూపుతూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా 34వ కీర్తన 7వ వచనములో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షిస్తుంది. ఎంత అద్భుతం అండి! ఏ అపాయము, ఏ శోధన, ఏ వేదన, ఎలాంటి భయంకరమైన పరిస్థితి కూడా రాకుండా ఆయన నిన్ను కాపాడమే కాకుండా ఆయన దూతల్ని నీకు కావలిగా ఉంచాడు. నీ రాకపోకలు నీకు తోడుగా ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా నీకు తోడుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి అపాయము, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీకు రాకుండా నిన్ను రక్షించడానికి ఆయన దూతల్ని నీకు కావలిగా ఉంచి ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి నీ జీవితంలో అంటే, నువ్వు దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితంలో దేవుని యందు భయము, భక్తి అనేది కలుగుతుంది. నువ్వు దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. దేవుని బిడ్డలారా, ఆయన నీ ప్రాణమును కాపాడుతా ఉన్నాడు. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగూ ఆశీర్వదించబడుతున్నాడు? 128వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేములో క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఎంత అద్భుతం అండి! ఒక యజమానుడిగా, యజమానురాలుగా మీరు దేవుని యందు భయము, భక్తి కలిగిన వారైతే మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో కావచ్చు, ఇలాంటి ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 115వ కీర్తన 14వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. యెహోవా మిమ్మును మీ పిల్లలని వృద్ధి పొందించును. ఆ రీతిగా దేవుని యందు మీరు భయము, భక్తి కలిగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములు, వృద్ధిని నిండారుగా మీరు, మీ పిల్లలు అనుభవించుదురు గాక. ఆమేన్.